ఒక ఊరిలో ఒక సాధువు పాటలు పాడుతూ భిక్షాటన చేస్తున్నాడు. అలా భిక్షాటన చేస్తూ ఒక ఇంటి ముందర ఆగాడు. అప్పుడు ఆ ఇంట్లో నుండి ఒక మహిళ సాధువుకి భిక్ష వేయటానికి వచ్చిన తర్వాత అతనికి భిక్ష వేస్తూ అతని మొహాన్ని చూసి ఒక్కసారిగా ఏడుస్తూ అతని కాళ్ళపై పడింది. నన్ను క్షమించు అని అతనిని ప్రాధేయపడుతూ అడిగింది. తర్వాత నన్ను పెళ్లి చేసుకో అంటూ దీనంగా బ్రతిమాలడం మొదలుపెట్టింది. దానికి ఆ సాధువు ఆమెను చూసి పకపకా నవ్వి అక్కడి నుండి పాటలు పాడుతూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆ మహిళ ఆ సాధువు వెంటే ఈడ్చుకుంటూ నన్ను పెళ్లి చేసుకో అంటూ ఏడుస్తూ వెళుతూ ఉంది. కానీ ఆ సాధువు ఆమె మాటలు వింటూ నవ్వుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అసలు జరిగింది ఏంటంటే వినండి. విజయ్ ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవారు. ఒక కొడుకు వాళ్ళకి విజయ్. అతడు కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి సంయుక్తతో పరిచయం ఏర్పడింది. ఆమె చాలా అందంగా ఉండేది. ఇద్దరి పరిచయం మొదటగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఉన్నట్టుండి ఒకరోజు ఆ మహిళ కాలేజీకి రాలేదు. ఫోన్ చేయటానికి ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు. అందుకే విజయ్ ఫోన్ లేకపోవటంతో మరుసటి రోజు వస్తుందిలే అనుకున్నాడు. ఈరోజు ఎందుకు రాలేదో, పని ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మరుసటి రోజు కూడా రాలేదు. ఇలా వరుసగా 3 రోజుల నుండి 5 రోజుల వరకు రాకపోయేసరికి అసలు ఏమైంది, తనకి ఆరోగ్యం బాగోలేదా అని కంగారు పడ్డాడు. విజయ్ దాంతో తన ఫ్రెండ్ని అడిగాడు. అప్పుడు వాళ్ళు మాకు కూడా తెలియదు ఎందుకు రావట్లేదు అని చెప్పారు. అప్పుడు విజయ్ వాళ్ళ ఇంటి చిరునామాని కనుక్కొని విజయ్ సంయుక్త ఇంటికి వెళ్ళాడు. అసలు తను కాలేజీకి ఎందుకు రావడం లేదో తెలుసుకోవటానికి. ఇక సంయుక్త డోర్ బెల్ కొట్టడంతో సంయుక్త తండ్రి డోర్ ఓపెన్ చేసి, ఎవరు బాబు నువ్వు, ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు విజయ్ చెప్పాడు, నేను సంయుక్త వాళ్ళ క్లాస్మేట్ని, మేమిద్దరం స్నేహితులం. సంయుక్త గత కొన్ని రోజులుగా కాలేజీకి రావడం లేదు, ఎందుకు అని తెలుసుకుందామని వచ్చాను అంకుల్ అన్నాడు. అప్పుడు సంయుక్త తండ్రి విజయ్ని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. తర్వాత ఇలా చెప్పాడు, బాబు నాకు 3 అమ్మాయిలు, నేను ఒక మధ్యతరగతి కుటుంబకుడిని. 3 చాలా కష్టపడి చదివించాను. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిగాయి. చివరికి ఈ అమ్మాయి పెళ్ళికి ఉంది. అయితే ఇప్పుడు చదివిస్తూ కూర్చుంటే ఇంతకంటే చదివిన అబ్బాయిని తెచ్చి పెళ్లి కొడుకుగా తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడు కట్నం కూడా ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుంది. నాకు అంత స్తోమత లేదు. పైగా సంయుక్త చదువు కూడా అంతంత మాత్రంగానే చదువుతుంది. ఆమెకు చదువుపైన పెద్దగా ఆసక్తి కూడా ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. కాబట్టి నేను కాలేజీకి పంపించట్లేదు అన్నాడు. అప్పుడు విజయ్ ఇలా అన్నాడు, అయ్యో అంకుల్, మీరు మీ ఆర్థిక స్థితి గురించి ఏమీ ఇబ్బంది పడకండి. సంయుక్త చదువుకి అయ్యే డబ్బులు నేను పెడతాను. ఆమెను చదివించండి. ఇంకో విషయం అంకుల్ అని చెప్పి అతడు సంయుక్త మరియు అతడి యొక్క ప్రేమ విషయాన్ని సంయుక్త తండ్రికి చెప్పేశాడు. వారిద్దరూ తమ చదువులు అయిపోయాకే వివాహం చేసుకుంటామని అనుకున్నామని చెప్తాడు. అది కూడా పెద్దల ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకుంటామని అన్నాడు. తన ఆర్థిక పరిస్థితి కూడా తనకు చెప్పాడు. వాళ్ళది వ్యవసాయ కుటుంబమని, ఒక్కగానొక్క కొడుకును అని చెప్పాడు. అంకుల్, దయచేసి మీరు మా ప్రేమను ఒప్పుకోండి. మా చదువు ముగిసిన తర్వాత మేమిద్దరం మా జీవితంలో సెటిల్ అయ్యాకే మీ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటాం. కానీ ఇప్పటి వరకు సంయుక్త యొక్క చదువు ఖర్చు మొత్తం నేను పెట్టేసుకుంటాను అన్నాడు. ఎందుకంటే నాకు కాబోయే భార్య చదువుకోవాలని నేను అనుకుంటున్నాను అని వివరించాడు విజయ్. ఆ మాటలన్నీ విన్న సంయుక్త తండ్రి కాసేపు ఆలోచించి సమాధానమిచ్చాడు. ఎందుకంటే విజయ్ యొక్క ప్రవర్తన అతనికి చాలా బాగా నచ్చింది. విజయ్ సంయుక్త తండ్రితో తన యొక్క ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం, పైగా చదువు తర్వాతే పెళ్లి చేసుకుంటాను అనటం, ఆర్థిక ఇబ్బందులకు చదువు మాన్పించకుండా తను చదివిస్తాను అని చెప్పటం అన్నీ కూడా విజయ్ యొక్క మంచితనాన్ని ఆయనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. దాంతో ఆ తండ్రి ముందుగానే ఒప్పుకున్నాడు. ఇక అప్పటి నుండి సంయుక్త యొక్క చదువు పూర్తయ్యే వరకు విజయ్ బాధ్యత తీసుకున్నాడు. తర్వాత అలా 3 సంవత్సరాలు గడిచింది. వారిద్దరూ ఎంతో సంతోషంగా తమ కాలేజీ రోజులను గడిపారు.
చదువు కూడా పూర్తయింది. అప్పుడు విజయ్కి ఉద్యోగం కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత ఒకరోజు సంయుక్తని కలిశాడు. సంయుక్త, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం, పెద్దలతో మాట్లాడుకుందాం అన్నాడు. అప్పుడు సంయుక్త అన్నది, సరే మా నాన్నగారితో వచ్చి మాట్లాడు అని చెప్పింది. ఇక సంయుక్త ఒప్పుకోవడంతో విజయ్ తన అమ్మా నాన్నని తీసుకొని వస్తాను అని చెప్పి విజయ్ వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అక్కడ తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. వాళ్ళు అన్నారు, నాన్న విజయ్, నువ్వు ఎంతో బుద్ధిమంతుడివి, తెలివైన వాడివి. నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ అమ్మాయి చాలా మంచిదై ఉంటుంది. నీ సంతోషమే మాకు కావాలి. తప్పకుండా ఆ అమ్మాయిని మన ఇంటికి కోడలిగా తెచ్చుకుందాం అని సంతోషంగా వాళ్ళు అంగీకరించారు. కానీ వాళ్ళ యొక్క వ్యవసాయ పనులు ఆ సమయంలో చాలా విపరీతంగా ఉండటంతో వాళ్లకు వెంటనే వెళ్లడం వీలు కాలేదు. విజయ్ కూడా తన తల్లిదండ్రులతో పాటు వ్యవసాయంలో వాళ్ళకి తోడుగా పనిచేశాడు. ఇక అలా 10 రోజులు అక్కడే గడిచిపోయాయి. 10 రోజుల తర్వాత విజయ్కి గుర్తుకు వచ్చి ఒకసారి ముందుగా వెళ్ళి తను సంయుక్త తండ్రితో మాట్లాడక తర్వాత పెద్దవాళ్లను తీసుకువెళ్దాం అని అనుకున్నాడు. అందుకని అతను వెళ్ళాడు. సంయుక్త నాన్నగారికి నమస్కారం పెట్టి, అంకుల్, నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. ఉద్యోగం విషయాలు విన్న సంయుక్త తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. అప్పుడు విజయ్ చెప్పాడు, అంకుల్, ఇప్పుడు నేను జీవితంలో కూడా సెటిల్ అయ్యాను కాబట్టి మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు. అప్పుడు సంయుక్త తండ్రి, తప్పకుండా బాబు, తప్పకుండా మీ పెద్దవాళ్లను పిలిపించు, వారితో మాట్లాడి పెళ్లి కుదుర్చుకుందాం అన్నాడు సంతోషంగా. అప్పుడు సంయుక్త అక్కడికి వచ్చి, ఇప్పుడే పెళ్ళెందుకు, వద్దు అన్నది. అప్పుడు సంయుక్త నాన్నగారు అడిగాడు, ఇప్పుడే పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళిడు వచ్చింది కదా, చేసుకోవాలి కదా అన్నాడు. వెంటనే కంగారుగా విజయ్ అడిగాడు, ఏంటి సంయుక్త, ఎందుకలా మాట్లాడుతున్నావు? మొన్నే కదా మనం మాట్లాడుకున్నాం, నువ్వు పెళ్ళికి మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడమన్నావు కదా అన్నాడు. అప్పుడు సంయుక్త, లేదు విజయ్, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అన్నది. వెంటనే విజయం, జోక్ చేస్తున్నావా సంయుక్త అంటూ లోపల భయంతో బయటికి నవ్వుతూ అన్నాడు. కానీ అప్పుడు సంయుక్త ఇలా అన్నది, జోక్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా నాకు జోక్ చేయాల్సిన అవసరం ఏముంది? పైగా ఏ విషయాలలో కూడా నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అన్నది. ఆ మాటలకు సంయుక్త తల్లిదండ్రులకు కోపం వచ్చింది. విజయ్ షాక్ అయ్యి అలాగే నిలువురాయిలా నిలబడిపోయాడు. అతడికి నోట మాట రావట్లేదు. అప్పుడు సంయుక్త తండ్రి సంయుక్తను తిడుతూ ఉన్నాడు, అసలు నీకు బుద్ధుందా? ఈ పెళ్ళి ఎప్పుడో నిశ్చయమైపోయింది. పైగా నీ ఇష్టంతోనే కదా, నువ్వు పెళ్లి చేసుకుంటావని కదా అతడు నిన్ను చదివించాడు. నీ చదువు అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అని అన్ని మాట్లాడావు కదా, నువ్వు కూడా ఉన్నావు కదా, ప్రేమించావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది అని గట్టిగా అడిగాడు తండ్రి. ఆ ప్రశ్నలకు సంయుక్త మౌనంగా ఉండిపోయింది. అప్పుడు విజయ్ అడిగాడు, సంయుక్త, అసలు నీ మనసులో ఏముంది? ఎందుకు ఇలా నువ్వు మారిపోయావు? అసలు ఏమైంది అన్నాడు. అదంతా నాకు సంబంధం లేదు, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. దాంతో విజయ్కి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అతని గుండె పగిలిపోతుంది. సంయుక్త తండ్రి ఆమెను బాగా తిడుతున్నాడు. ఇక విజయ్ ఇలా అన్నాడు, అంకుల్, దయచేసి సంయుక్తను తిట్టకండి. మీరు ఇప్పుడు బలవంతంగా తిట్టి ఈ పెళ్లికి ఒప్పించిన మనసులేని పెళ్లి చేసుకుని మేమిద్దరం కూడా సంతోషంగా ఉండలేము అని చెప్పి సంయుక్త తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి విజయ్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక విజయ్ తల్లిదండ్రులు విజయ్ రాకతో విజయ్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది నాన్న? వెళ్ళిన పని ఏమైంది? ఎందుకు నువ్వు అంత దీనంగా ఉన్నావు అని అడిగారు. అప్పుడు విజయ్ జరిగిందంతా క్లుప్తంగా వివరించాడు. ఎంతో బాధపడ్డాడు. తన కొడుకు బాధను చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో రోధించారు. అసలు అమ్మాయి ఎంత మోసం ఎలా చేయగలిగింది అని అనుకున్నారు. విజయ్ మాత్రం మనిషి కాలేకపోయాడు. చాలా రోజుల వరకు సంయుక్తను తలుచుకుంటూ ఉండిపోయాడు. అసలు తను ఎందుకు నిరాకరించింది? ఎందుకు మారిపోయింది? అసలు ఏం జరిగిందో తనకు అర్థం కావడం లేదు. ఏం చెప్పమన్నా తను చెప్పడం లేదు. అసలు ఎందుకు తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు? మరి ఇన్ని రోజులు నుంచి పెళ్లి చేసుకుంటాం ఇష్టం అని ఎందుకు చెప్పింది అని అనుకున్నాడు మనసులో.
ఇన్ని రోజుల నుండి నువ్వంటే నాకిష్టం, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని ఎందుకు చెప్పింది? ఎందుకు ప్రేమ ఉన్నట్టుగా నటించింది? అర్థం కాలేక అవన్నీ ఆలోచిస్తూ అసలు జీవితంపైనే విరక్తి చెందాడు విజయ్. అతనిలో పూర్తిగా వైరాగ్యం అలుముకుంది. దాంతో తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా సన్యాసిగా మారిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు అలా సన్యాసిగా మారిపోవడం చూసిన తల్లిదండ్రులు భూమి బద్దలయ్యేలా రోదిస్తున్నారు. ఇక తన సన్యాస జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు విజయ్. తనకి ఆకలి వేసినప్పుడు భిక్ష తింటూ పాటలు పాడుతూ ఆ దైవస్మరణలో ఉండేవాడు. అలా 10 సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత ఒకరోజు పాటలు పాడుతూ ఒక వీధిలో నుండి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక ఇంటి దగ్గర భిక్షకై ఆగాడు. భిక్ష కోసం అడుగుతూ ఉండగా ఆ ఇంట్లో నుండి ఒక మహిళ బయటికి వచ్చింది. బయటికి వచ్చిన మహిళ ఆ సాధువుని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. చేతిలో తెచ్చిన భిక్షను కింద పడేసి వెంటనే విజయ్ కాళ్ళ మీద పడి మొక్కుతూ రోదిస్తూ ఉంది. క్షమించమని ఏడుస్తూ ఉంది. ఆ మహిళ ఎవరో కాదు, సంయుక్త. ఆ సమయంలో సంయుక్త పక్కన తన కొడుకు ఉన్నాడు. అలా క్షమించమని కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్న ఆమెను ఆ సాధువు పైకి లేవమన్నాడు. సంయుక్తని గుర్తుపట్టాడు. అప్పుడు అడిగాడు, ఏమైంది తల్లి? అసలు నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? నువ్వు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? అసలు నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది అని అడిగాడు సంయుక్తని. అప్పుడు సంయుక్త ఇలా చెప్పింది, మీకు చేసిన ద్రోహానికి నాకు తగిన శిక్ష పడింది. మన కాలేజీలో ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతుంది అనగా నేను నా స్నేహితురాలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన క్లాస్లో ఉన్న రాకేష్ నా దగ్గరికి వచ్చాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ నాతో మాటలు కలిపాడు. అలా నాతో రోజూ ప్రేమగా మధురంగా ప్రారంభించాడు. నా దగ్గర ఫోన్ లేదు అని తెలిసి నాకు పెద్ద స్మార్ట్ ఫోన్ ఇప్పించాడు. ఆ ఫోన్లో మేమిద్దరం రోజూ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అతడు చాలా ధనవంతుడు, చాలా ఆస్తులు ఉన్నాయి కూడా. ఎప్పుడూ కార్లలో తిరిగేవాడు. నన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. పెళ్లి చేసుకుంటాను అని కూడా అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, నా భవిష్యత్తు నీలాంటి మధ్యతరగతి వాడితో కాకుండా అటువంటి ధనవంతుడితో ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే ఆ రోజు నేను పిచ్చి పట్టిన దానిలా నిన్ను పెళ్లి చేసుకోవటానికి నిరాకరించాను. నువ్వు ఆ రోజు మా ఇంట్లో నుండి వెళ్ళాక మా నాన్నతో అసలు విషయం చెప్పాను. నీకంటే ధనవంతుడైన రాకేష్ నన్ను ప్రేమిస్తున్నాడు, అతడితోనే పెళ్లి చేసుకుంటాను అని మా నాన్నని ఒప్పించాను. ఆ తర్వాత రాకేష్తో నా పెళ్ళి ఘనంగా జరిగింది. మేము 2 సంవత్సరాలు బాగానే ఉన్నాము. కానీ 2 సంవత్సరాల తర్వాత రాకేష్ తన యొక్క అసలు స్వరూపాన్ని చూపించడం ప్రారంభించాడు. అతడికి ఇప్పుడు నేను డబ్బు లేని దానిలాగా, నాకంటే అందంగా ఉన్న చాలా డబ్బులు ఉన్న అమ్మాయిలు ఎందరో ఉన్నారు అన్న ఫీలింగ్తో ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేవాడు. అలా నాకు విడాకులు ఇచ్చేశాడు. ఇక విడాకులు ఇచ్చేటప్పుడు నాకు భరణంగా కొన్ని లక్షల డబ్బులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి నాకు పుట్టిన బాబుతో నేను నా పుట్టింటికి వెళ్ళాను. అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను తిట్టారు, చీకొట్టారు. నన్ను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. వాళ్ళు ఇలా అన్నారు, ఇంతకుముందు నువ్వు విజయ్ని మోసం చేసి ఇతడే మంచివాడు, ఇతడే డబ్బున్నవాడు, ఇతడితోనే నా జీవితం బాగుంటుంది అని చెప్పి ఇతడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడు అతడితో కూడా సరిగ్గా ఉండలేక విడాకులు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నావు. దీనివలన మీ ఇద్దరి అక్కల జీవితాలు కూడా సంకటంలో పడతాయి. అందుకే అస్సలు నువ్వు ఇంట్లోకి రావద్దు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు అని చెప్పారు. దాంతో నాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రాకేష్ ఇచ్చిన ఆ డబ్బులతో ముందు నేను ఉండటానికి ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఒంటరిగా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాను. కానీ ఈ జీవితంలో ప్రతిసారి నీకు చేసిన ద్రోహానికి నాకు శిక్ష పడింది అని నాకు అర్థమవుతూ వస్తుంది. దాంతో నా జీవితం నరకప్రాయంగా మారింది. ఇన్నాళ్లకు నువ్వు కనిపించావు. నేను చేసుకున్న పాపానికి నాకు విముక్తి కలిగించు. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, దయచేసి నన్ను స్వీకరించు అంటూ ప్రాధేయపడింది. ఆ మాటలు విన్న విజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. విజయ్, ప్లీజ్ వెళ్ళొద్దు. విజయ్, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నన్ను పెళ్లి చేసుకో.
తీసుకెళ్ళు అంటూ ఏడుస్తూ ఉంది. నవ్వుతూ విజయ్ మాత్రం ముందుకు వెళ్ళిపోయాడు. అలా ముందుకు వెళ్ళిపోతున్న విజయ్ వెనకాలే ఒక పిచ్చిదానిలాగా ఏడుస్తూ తన కొడుకుని తీసుకుని సంయుక్త అతని వెంట పరిగెడుతూ ఉంది. కానీ విజయ్ సాధువు మాత్రం వెనుతిరగకుండా చూడకుండా అలా నవ్వుతూ ముందుకు కొనసాగాడు. అదంతా చూస్తున్న అక్కడి వాళ్ళందరూ ఎందుకు ఈ అమ్మాయి పిచ్చి పట్టిన దానిలా అతడి వెంబడి వెళ్తుంది, అలా వెళ్తుంది అని అనుకుంటున్నారు. ఆ అమ్మాయికి పిచ్చా అని తిట్టుకుంటున్నారు. కానీ ఎవరి మాటలు పట్టించుకోకుండా ఆమె ఆ రోడ్డుపై అలా ఏడుస్తూ అతని వెంట వెళుతూ ఉంది. కానీ అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. చేసేదేమీ లేక సంయుక్త ఏడుస్తూ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. విజయ్ మాత్రం అలా నేరుగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. సాధువు దీక్షను విరమించాడు. అతడు నిజం తెలుసుకున్నాడు. జీవితంలో తనకు ఎవరో అన్యాయం చేశారు. వారికి తన బాధ్యతల నుండి తప్పుకొని సన్యాసిగా మారాడు. కానీ వారికి దేవుడు తగిన శిక్ష కల్పించాడు. కాబట్టి నేను నా తల్లిదండ్రులను కొడుకుగా నా బాధ్యతను నిర్వహించాలి. అలా కాకుండా సాధువుగా జీవిస్తే నా తల్లిదండ్రులకు సేవ ఎవరు చేస్తారు? అలా చేయకుంటే ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేస్తాడు అని అతడు నిర్ణయించుకుని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయమంతా చెప్పాడు. దేవుడు తనకు అన్యాయం చేశాడు అని, తనకు ద్రోహం చేసిన వారికి తగిన శిక్ష పడింది అని సంయుక్తను చూసిన తర్వాత నమ్మాడు. ఇక విజయ్ అక్కడే తన తల్లిదండ్రుల దగ్గర ఉండి వారికి పనుల్లో సహాయం చేస్తూ జాబ్ చేస్తూ కాలం గడుపుతున్నాడు. అప్పుడు తనకి తల్లిదండ్రులు అతడికి ఎంతో సంతోషంగా మరో మంచి అమ్మాయిని చూసి వివాహం జరిపించారు. ఇప్పుడు అప్పటి నుంచి విజయ్ తన భార్యతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు వారిద్దరూ కారులో బయటికి వెళ్లారు. అతను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక బాబును అడుక్కుంటూ ఉండడం గమనించాడు. అది చూసి విజయ్ గుర్తుపట్టాడు ఆ అబ్బాయి సంయుక్త కొడుకు అని. దాంతో ఆ బాబును వెంటనే పిలిపించాడు. బాబూ, నువ్వు ఇలా వచ్చావు? ఎందుకు ఇలా అడుక్కుంటున్నావు? ఏమైంది? మీ అమ్మ ఎక్కడా అని అడిగాడు కంగారుగా. వెంటనే ఆ బాబు ఇలా చెప్పాడు. అమ్మకు చాలా అనారోగ్యంగా ఉంది. ఆమె అసలు లేవలేని పరిస్థితిలో ఉంది. తినడానికి ఇంట్లో ఏమీ లేదు. అందుకే ఇలా వచ్చిన డబ్బుతో అమ్మకేదైనా తీసుకెళ్ళి తినిపిద్దామని అనుకున్నాను అన్నాడు. ఆ మాటలు వినగానే విజయ్ మనసులో తల్లడిల్లిపోయింది. ఎంతైనా పరిచయం ఉన్న అమ్మాయి కదా. ఇదంతా చూస్తున్న తన భార్య అయోమయంగా చూస్తుంది. ఎవరి బాబు, ఎవరు సంయుక్త అని అడిగింది రమ్య. అప్పుడు విజయ్ జరిగిందంతా చెప్పాడు తన భార్యతో. ఆ తర్వాత తన భార్యతో ఇలా అన్నాడు. రమ్య, నీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి తనని చూసి వద్దామా? తనకి అనారోగ్యంగా ఉందట అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు తన భార్యను. అప్పుడు రమ్య ఇలా అంది. భలేవారండి, దాందేముంది, పాపం ఆ అమ్మాయి ఎంత అనారోగ్యంగా ఉందో తన బాబుని ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుంది కదా అంది. మీరు అవన్నీ మనసులో పెట్టుకోకండి, మనమిద్దరం వెళ్ళి చూసొద్దాం పదండి అన్నది. ఇక తర్వాత తనని అర్థం చేసుకునే భార్య దొరికినందుకు విజయ్ ఎంతో సంతోషపడ్డాడు. తన భార్య రమ్మకి ధన్యవాదాలు చెప్పాడు. అలా చెప్పి ఆ బాబుని కారులో ఎక్కించుకొని తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ సంయుక్త దీనస్థితిలో పడుకొని ఉంది. తనకు అసలు లేవటానికి కూడా శరీరం సహకరించడం లేదు. చాలా అనారోగ్యంగా ఉంది. ఆ సమయంలో రమ్య వెళ్ళి ఆమెను పైకి లేపడానికి సహాయం చేసింది. సంయుక్త, ఏమైంది, అసలు ఏంటి ఈ పరిస్థితి అని అడిగాడు విజయ్. అప్పుడు సంయుక్త చెప్పింది. ఏం చెప్పను విజయ్, నేను మానసికంగా ఎంతో కుంగిపోతూ ఉన్నాను. ఏదో చిన్న పని చేస్తూ నా బాబుని పోషించుకుంటున్నాను. కానీ ఇలా మానసికంగా ఎక్కువ ప్రెజర్ అవ్వడంతో నాకు ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యం వచ్చింది. దాంతో నేను అసలు ఏ పని చేయలేకపోతున్నాను. నా దగ్గర ఏమీ డబ్బులు కూడా లేవు, అసలు మిగలలేవు కూడా. అలాగే పరిస్థితి చాలా రోజుల నుండి కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితి నాకు ఇక నేను మంచానికే పరిమితమయ్యాను. చదువుకోవాల్సిన నా బాబు నా కోసం ఏడుస్తూ ఎటువంటి గత్యంతరం లేక ఇలా పనిచేస్తూ అడుక్కుంటూ ఉన్నాడు అంటూ ఎంతో రోదిస్తూ చెప్పింది సంయుక్త. ఆమె ఏడుస్తున్నప్పుడు విజయ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. సంయుక్త, నువ్వేమీ బాధపడకు. ఎందుకు మానసికంగా అంత బాధపడుతున్నావు? ఇక జరిగిందేదో జరిగిపోయింది.
నా జీవితంలో నేను ముందుకు వెళ్ళిపోయాను. నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడో ఒక ముందడుగు వేసి వెళ్ళావు కదా. ఒక బాబు కూడా ఉన్నాడు. నువ్వు ఎవరి కోసం కాకుండా ఆ బాబు కోసం బ్రతుకు ధైర్యంగా అని చెప్పాడు. నువ్వు మొదటగా నీ ఆరోగ్యాన్ని సరిచేసుకో. నీకు కావలసిన వస్తువులన్నీ నేను పంపిస్తాను అన్నాడు. అలా విజయ్ వాళ్లకు ఆర్థికంగా సహాయం చేశాడు. ఇంట్లోకి కావలసిన వస్తువులు, సామగ్రిని, తినటానికి కావలసిన సామగ్రిని కూడా అంతా సమకూర్చాడు సంయుక్తకి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సంయుక్త కోలుకుంది. ఆ తరువాత విజయ్, రమ్య తమ జీవితాల్లో తాము నిమగ్నమైపోయారు. సంయుక్త తాను చేసిన తప్పుకి ఇప్పటికీ ప్రాయశ్చిత్తం చేసుకోలేక పశ్చాత్తాపపడుతూనే ఉంది. ఒకరికి మోసం చేసి జీవించాలి అనుకుంటే మనకు ఏదో ఒక రోజు తిరిగి అటువంటి ద్రోహం, మోసం కలుగుతుంది. ఎందుకంటే ఆ పైవాడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం రూపంలో తప్పకుండా అందిస్తాడు అనటానికి ఈ కథ ఒక ఉదాహరణ అని చెప్పకనే చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ కథపై మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.